బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి రీసెంట్గా జరిగిన ఎవరైతే హిందూ పర్సన్ ఉన్నారో అతన్ని ఎంత బ్రూటల్గా చంపేసారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఏం జరిగింది అక్కడ అనేది క్లియర్గా తెలుసుకుందాం. డిసెంబర్ 18, 19, 2025 మధ్యలో మైమన్ సింగ్ జిల్లాలో జీపు చంద్రదాస్ అనే 25 సంవత్సరాల యువకుడిని ఒక గ్యాంగ్ దారుణంగా కొట్టి చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. దీనికి రీజన్ ఏంటి అంటే అతను ఇస్లాం మతాన్ని లేదా మహమ్మద్ ప్రవక్తని అవమానించేలా మాట్లాడారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఆయన మీద చేస్తున్నారు. బట్ దాని మీద అయితే ఎట్లాంటి ప్రూఫ్ అయితే ఎవరి దగ్గర లేదు. అక్కడ షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక రాడికల్ స్టూడెంట్ లీడర్ ని హత్యకు గురయ్యాడు. అతన్ని మర్డర్ చేశారు. అతని డెత్ తో దేశవ్యాప్తంగా మొత్తం అల్లర్లు అనేది మొదలైనవి. ఆ కోపంలో ఉన్న గ్యాంగ్ దీపు చంద్రదాస్ మీద ఈ దారుణానికి ఒడిగట్టారు. అసలు ఈ బంగ్లాదేశ్ లో హింస ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి అక్కడ సరైన గవర్నమెంట్ లేక మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలికంగా ఒక గవర్నమెంట్ రన్ అవుతుంది. సో ఆ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ, ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్న శాంతి భద్రతలను ప్రాపర్ గా వాళ్ళు కాపాడలేకపోతున్నారు. సాధారణంగా బంగ్లాదేశ్ హిందువులు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ అనే పార్టీకి సపోర్టర్స్ గా ఉన్నారనే ఒక ముద్ర ఉంది హిందూస్ పైన. అందుకే హసీనా మీద ఉన్న కోపాన్ని రాడికల్ గ్రూప్స్ హిందువుల మీద చూపిస్తున్నారు. ఇది మతపరమైన కక్ష కాదు, ఇది ఒక పొలిటికల్ రివెంజ్. గతంలో అణిచివేయబడిన జమాత్ ఏ ఇస్లామీ వంటి గ్రూప్స్ ఇప్పుడు అక్కడ యాక్టివేట్ అయ్యాయి. వీరు మైనారిటీల దగ్గర ఉన్న ఆస్తులు లాక్కోవడం, వాళ్ళ మీద దాడులు చేయడం, దేవాలయాలని ధ్వంసం చేయడం ద్వారా తమ పట్టును సాధించుకోవాలి అని చూస్తుంటారు. షేక్ హసీనా ఇండియాలో తలదాచుకోవడం వల్ల అక్కడ నిరసనకారులు ఇండియా మీద కోపంగా ఉన్నారు. సో హిందువులను ఇండియన్ ఏజెంట్స్ అని పిలుస్తూ వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ కాన్సులేట్ మీద కూడా సేమ్ అటాక్ చేశారు. చిన్న చిన్న గొడవలను కూడా సోషల్ మీడియాలో మతం రంగు పులిమి వైరల్ చేస్తున్నారు. దీనివల్ల ఎడ్యుకేషన్ లేని జనాలు రెచ్చిపోయి యుఎన్ రిపోర్ట్స్, ఐక్యరాజ్య సమితి రిపోర్ట్స్ ప్రకారం 2024 నుండి ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఇలాగా హిందువుల మీద దాడులు జరిగినాయి బంగ్లాదేశ్. దీపు చంద్రదాస్ హత్య కేసులో ఇప్పటికీ 7 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఎంత అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటి దాడులు అనేది రిపీటెడ్ గా బంగ్లాదేశ్ లో జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇప్పుడున్న ఈ ఇన్ఫర్మేషన్ రీసెంట్ ఇంటర్నేషనల్ కరెంట్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు మనకి ఈ రీజన్ అని అయితే చెప్తున్నారు. ఫస్ట్ మనం అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకుంది. ఈ దాడి, ఈ వైలెన్స్ అనేది నిన్నటితో స్టార్ట్ అవ్వలేదు. బంగ్లాదేశ్ లో లాస్ట్ 8 to 6 months నుంచి పొలిటికల్ ఇన్స్టాబిలిటీ, గవర్నమెంట్ చేంజ్ కన్ఫ్యూజన్, టెంపరరీ గవర్నమెంట్ గానీ, ఎలక్షన్స్ ఎప్పుడు అనేది క్లారిటీ లేకపోవడం, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పీక్ స్టేజ్ లో ఉండడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వెరీ హై అయిపోవడం. దీని వల్ల పీపుల్ మైండ్ సెట్ అనేది ఎలా చేంజ్ అయిందంటే గవర్నమెంట్ అనేది వీక్ అయిపోయింది, సిస్టమ్ అనేది అర్థం చేసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, సో ఫ్యూచర్ అనేది డార్క్ అయిపోయింది అనే ఒక భయంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కంట్రీ మొత్తానికి ఇప్పుడు చాలా వరకు అన్స్టేబుల్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ లో స్టూడెంట్ అండ్ యూత్ ఆల్వేస్ పొలిటికల్ హిస్టరీలో స్ట్రాంగ్ ఫోర్స్. రీసెంట్ మంత్స్ లో స్టూడెంట్స్ రైట్స్, పోలీస్ హై హ్యాండెడ్నెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రిస్ట్రిక్షన్స్, వీటి వల్ల స్మాల్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అవి స్లోగా లార్జ్ మూవ్మెంట్ లాగా మారిపోయింది. పోలీస్ ప్రొటెస్ట్ ని స్ట్రాంగ్ గా సప్రెస్ చేయడం స్టార్ట్ చేసింది. వీటికి మేజర్ రీజన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది షరీఫ్ ఉస్మాన్ హదీ. అక్కడ యూత్ స్టూడెంట్ లీడర్ ఈయన ప్రొటెస్ట్ టైంలో పోలీసులు గానీ, ఫోర్స్ గానీ లాఠీ చార్జ్ లో ఈయనకు చాలా వరకు దెబ్బలు తాకి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఈయన కండిషన్ అనేది క్రిటికల్ గా మారి ఈయన మొన్న చనిపోయారు. న్యూస్ ఎట్లా స్ప్రెడ్ అయిందంటే వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్ ఏంటంటే ఇక్కడ యూత్ ఎట్లా ఫీల్ అయ్యారంటే పోలీసులు మా వాయిస్ ని కిల్ చేసిర్రు, ఆయన చంపేసారు, మాకు న్యాయం జరగట్లేదు, నెక్స్ట్ నెంబర్ మనదే, ఇంకా ఆయన చంపేసారంటే నెక్స్ట్ మన దగ్గర కూడా వస్తారు అన్న ఒక ఫియర్ లోకి వెళ్ళిపోయారు. ఈ ఎమోషన్, ఈ యాంగర్, ఈ ఫియర్ అనేది ఎక్స్ప్లోజన్ కి దారి తీసింది. స్టూడెంట్ నిన్న మార్నింగ్ క్యాంపస్ అన్ని క్లోజ్ చేసి రోడ్ మీదకి వచ్చారు. ప్రొటెస్ట్ అనేది చిన్నగా స్టార్ట్ అయినాయి. జస్టిస్ స్లోగన్స్ అనేది ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఇనిషియల్ ఫేజ్ లో ఎట్లాంటి వైలెన్స్ లేదు అక్కడ. ఇది ఆఫ్టర్నూన్ వరకు ప్రొటెస్ట్ క్రౌడ్ అనేది సైజ్ పెరిగింది. చాలా మంది వాళ్ళతో జాయిన్ అయ్యారు. పోలీసులు బ్యారిగేడ్స్ పెట్టారు, క్లాషెస్ స్టార్ట్ అయినాయి, టియర్ గ్యాస్ ఫోర్స్ యూజ్ చేశారు, క్రౌడ్ కంట్రోల్ అనేది ఫెయిల్ అయింది, సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. నార్మల్ ప్రొటెస్ట్ లో గవర్నమెంట్ టార్గెట్ చేస్తే పోలీసులు టార్గెట్ అవుతుంది. బట్ ఎస్టర్డే మీడియా ఆఫీసెస్ అనేది టార్గెట్ అయింది. ఎందుకంటే ట్రూత్, నిజం, మీడియా హౌసెస్ అనేది పోలీస్ వైలెన్స్ ని, క్వశ్చనింగ్ అథారిటీని షో చేయడం స్టార్ట్ చేశాయి. సమ్ పవర్ఫుల్ గ్రూప్స్ did not want truth outside. దానికి రిజల్ట్ గా న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ని బర్న్ చేశారు, కాల్బెట్టేశారు, జర్నలిస్ట్ ని థ్రెటన్ చేశాడు. ఇది కాస్త ఈవినింగ్ టైం వరకు ప్రొటెస్ట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. స్మాల్ ఆర్గనైజ్డ్ మాబ్స్ ఎంటర్ అయ్యాయి, మైనారిటీ ఏరియాస్ అనేది టార్గెట్ అయ్యాయి. ఈ మాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫియర్ ని క్రియేట్ చేశారు. ఆ ఫోకస్ అనేది పొలిటికల్ పార్టీస్ నుంచి మైనారిటీస్ పైకి షిఫ్ట్ అయింది. వర్స్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక హిందూ మ్యాన్ ని మాబ్ అటాక్ చేసి అతన్ని కొట్టి చెట్టుకు వేలాడదీసి అతన్ని సజీవ దహనం చేశారు. పొలిటికల్ ఇన్స్టబిలిటీలో మైనారిటీస్ అనే వాళ్ళు ఆల్వేస్ గా టార్గెట్ అవుతారు. నైట్ కల్లా గవర్నమెంట్ పోలీస్ ప్లస్ ఆర్మీ అనేది డిప్లాయ్మెంట్ అయింది. ఇంటర్నెట్ ని రిస్ట్రిక్ట్ చేశారు, హై అలర్ట్ అనేది వచ్చింది. బట్ ప్రాబ్లం
ప్రాబ్లం ఏంటి అంటే నమ్మకం అనేది పోయింది, ఫియర్ అనేది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, వైలెన్స్ అనేది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు వినండి, దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ స్టూడెంట్ డెత్, పోలీస్ బ్రుటాలిటీ ఆర్ కమ్యూనల్ ఇష్యూ. దిస్ ఈస్ వీక్ గవర్నమెంట్, పవర్ స్ట్రగుల్, యూత్ ఫ్రస్ట్రేషన్, సిస్టమ్ కొలాప్స్. వెన్ సిస్టమ్ వీక్ అయితే ప్రొటెస్ట్ అనేది హైజాక్ అవుతాయి, వైలెన్స్ అనేది ఎంటర్ అవుతుంది, ఇన్నోసెన్స్ సఫర్ అవుతారు. ఈ బంగ్లాదేశ్ ఇష్యూని ఇండియా, వరల్డ్ ఎందుకు కన్సర్న్ అవుతున్నాయి అంటే ఇండియాకి నేబర్ కంట్రీ బంగ్లాదేశ్, రీజనల్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్, మైనారిటీ సేఫ్టీ అనేది బిగ్ ఇష్యూ అయింది, మీడియా ఫ్రీడమ్ ని అటాక్ చేశారు. అందుకే దీనిపైన ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది వచ్చింది. బంగ్లాదేశ్ లో యూత్ లీడర్ చనిపోయారు, యూత్ యాంగర్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది, ప్రొటెస్ట్ అనేది స్ప్రెడ్ అయినాయి, మీడియా సైలెన్స్ అయిపోయింది, కమ్యూనల్ వైలెన్స్ అనేది జరిగింది, గవర్నమెంట్ కంట్రోల్ అనేది వీక్ అయింది, అండ్ యాంగర్ మీట్స్ పవర్ వాక్యూమ్, వైలెన్స్ బోర్న్, అది జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ ఈ వీడియోని ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.